నా చిన్నప్పుడు క్లాస్లో టాపర్స్ ఉండేవాళ్ళు, బ్యాక్ బెంచ్ ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అంతా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే టాపర్స్ లైఫ్లో కెరీర్లో టాప్లో ఉంటారు, ఈ ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఎందుకు పనికిరారు అని మా టీచర్స్ ఎప్పుడు అనేవాళ్ళు. మీరు ఎందుకు పనికిరారు, మీరు ఎందుకు పనికిరారు అలాగనేసి. కట్ చేస్తే కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత 10th ఫెయిల్ అయిన బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కంపెనీస్కి హెడ్లా ఉన్నారు, ఒక టాప్ స్టేజ్లో ఉన్నారు. అండ్ టాపర్స్ ఏమో యావరేజ్ స్టేజ్లో ఉన్నారు. సో జీవితంలో ఎప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది జీవితం మనకి ఎప్పుడు ఎలాగ అవకాశాన్ని ఇస్తుందో తెలియదు. ఈరోజు ఉన్నట్టే రేపు ఉండదు. కొంతమంది చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఇంటర్ ఫెయిల్ అయిపోయామని, స్కూల్లో సార్ అరిచారని డిప్రెషన్తో సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏ నిమిషం ఎలాగ అదృష్టం తలుపు తడుతుందో తెలియదు. ఆ అదృష్టం వచ్చేదాకా నువ్వు ఒక హీరోలోగా సొసైటీలో నిలబడేదాకా ఆ టైం కోసం వెయిట్ చేయాలి, ఆ టైం కోసం పోరాడాలి, ఆ టైం కోసం ఫైట్ చేయాలి. మన లైఫ్ ఉన్నది ఫైట్ చేయడానికి. అంతేగాని చిన్న చిన్న విషయాలకి ఏమి ఇప్పుడు మీరు ఇన్స్పైర్గా ఎంతమందిని తీసుకోవచ్చు. విరాట్ కోహ్లీ ఇంటర్మీడియట్, మహేంద్ర సింగ్ ధోని అందరూ 10th, నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్ముకునేవాళ్ళు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు 3rd క్లాస్ టు 2nd క్లాస్ చదువుకున్న వాళ్ళే. కానీ మన మల్లారెడ్డి గారు కూడా అంటారు, మినిస్టర్ పూలమ్మ అన్నాడు. ఇప్పుడు ఆయన మినిస్టర్ అన్నమాట. ఎన్నో కాలేజీలు నడిపిస్తున్నాడు. ఇలాగా ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. మనం చేయాల్సిందంతా చిన్న వాటికి ఫెయిల్ అయ్యామని మార్క్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ థింగ్. నాలెడ్జ్ ఉన్నవాడు ఎప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయడు. నేను ఎందుకు పిల్లలకి, యూత్కి నేనేం చెప్తానంటే, ఈ వీడియో చూసి ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తాను, మారండి. నెవర్ డూ బలవంతంగా చావకండి. డోంట్ డూ సూసైడ్ అటెంప్ట్. ఎందుకో తెలుసా, ఈరోజు ఫెయిల్ అయిన వాడు రేపు సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి మనం చేయాల్సిందంతా ప్రయత్నం. కీప్ ఆన్ వెయిటింగ్ ఫర్ ద టైం ఎప్పుడు నీకు అదృష్టం తలుపు తడుతుందో తెలియదు. ఈరోజు మనం ఫెయిల్ అయిపోయి జీవితంలో ఫెయిల్ అని కాదు. ఈరోజు ఫెయిల్ అయిన వాళ్ళే అందరూ 90% సక్సెస్ఫుల్ పీపుల్గా ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న వాటికి అమ్మ అరిచిందని, నాన్న అరిచాడని, సార్ అరిచాడని, తక్కువ మార్క్స్ వచ్చాయని ప్లీజ్ దయచేసి